హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంట్లో ఏమైనా కుట్టించుకోలేనివి బ్లౌజ్ పీసెస్ ఉంటే వాటితో ఫ్రాక్స్ అయితే కుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా! అసలు నేను తీసుకున్న లైనింగ్ క్లాత్ అది అసలు దానికి మ్యాచింగే కాదు. మెయిన్ అదే ఫోల్డింగ్ ఫస్ట్ నా వైపు ఉంది. దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్ వేశాను. అంటే ఓపెన్స్ మనకి ఆపోజిట్‌లో ఉండాలి. క్లోజ్ అయిన పార్ట్ మనకి మన వైపు ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్‌లో ఉండాలనమాట. చూసారు కదా! నేను ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను. అది కూడా నేనే స్టిచ్ చేశాను. అది కూడా బ్లౌజ్ పీసే. కాటన్ బ్లౌజ్ పీస్. ఆహ్, ఎగ్జాక్ట్ మార్క్ నెక్ ఎక్కడుందో దాని దగ్గర ఒక మార్కు, కొంచెం ముందుకి ఒక ఇంచు ఒక మార్కు, అలాగే షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ మార్క్, పక్కకి ఒకటి, పైన కూడా అంతే. షోల్డర్ దగ్గర పైన కూడా అంతే. అలా ఎగ్జాక్ట్ మార్క్‌కి ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్న వాటితో లైన్స్ గీసుకొని దాన్ని మనకు షేప్ ఇచ్చుకుంటే బాగుంటుంది. అయితే చూస్తున్నారు కదా! నేనే మిస్టేక్ చేశాను. మనం ఎగ్జాక్ట్ మార్క్ కాకుండా ఖర్చు కోసం తీసుకున్న దాని దగ్గర మాత్రమే మనం షేప్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా! ఆల్రెడీ నేను షేప్ కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసిన పీస్తోని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని కూడా సేమ్ ఇలానే 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఆపోజిట్స్ ఓపెన్ ఉండేలాగా మన వైపు ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకొని ఆహ్, వేసుకోవాలన్నమాట. ఈ లైనింగ్ క్లాత్ దాని మీద పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనిలాగే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! నేను 4 ఫోల్డింగ్స్ అయిందది. ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. దాంతోనే నేను కట్ చేశాను. ఇలా ఏమైనా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయంటే అవి ఇలా ఈజీగా కుట్టుకొని ఉంటే మన పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం బిజినెస్ చేసుకోవచ్చు. మన లైనింగ్ క్లాత్ ఎంత పడింది, మనం కష్టపడాం కదా! దానికి ఎంత అమౌంట్ వేసుకోవచ్చు. 100 150 అలాగే ఎంతో కొంత వేసుకొని మనం ఎర్న్ చేయొచ్చు. ఇలా కాకపోయినా వేరే కాటన్ క్లాత్ ఏమైనా ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇలా కుట్టుకొని చక్కగా మనీ ఎర్న్ చేయొచ్చు ఖాళీగా కూర్చునేవాళ్ళు. అంటే ఎక్కువ నేను పెద్ద టైలరింగ్ ఏమీ రాదు నాకు. స్టిచ్చింగ్ ఏం తెలియదు అసలు. అయితే టేప్ కొలతలతో కాకుండా నార్మల్‌గా బ్లౌజ్ ఎలా కుట్టాలని చెప్పి నేను చూసినప్పుడు బ్లౌజ్ పీసులు ఒక 4, 5 కుట్టాను నేను బ్లౌజులు. యూట్యూబ్‌లో చూసే కుట్టాను. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మానేశాను. మానేసిన తర్వాత ఫ్రాక్స్ కుడదాము. అవైతే కొంచెం వెంటనే అయిపోతాయి కదా! కొంచెం అదే ట్రై చేద్దామని చెప్పేసి ఫ్రాక్స్ బ్లౌజ్ పీసులు చాలా ఉండిపోతున్నాయి కదా అని చెప్పేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. ఏమైనా ఫ్రాక్ మెజర్‌మెంట్‌తో టేప్‌తో కాకుండా ఫ్రాక్ మెజర్‌మెంట్‌తో తీసుకుందామని చెప్పేసి నేర్చుకుందామని చెప్పేసి చూశాను. బట్ యూట్యూబ్‌లో మీరు కూడా సెర్చ్ చేయొచ్చు. ఫ్రాక్ మెజర్‌మెంట్‌తో ఎలా చేయటం అనేది ఏం కనిపించలేదు. కానీ నాకు తెలీదు కాబట్టి ఆ టేప్‌లు అవన్నీ తలనొప్పిలా అనిపించింది నాకు. అందువల్ల నేను ఫస్ట్ బ్లౌజ్‌ని ఎలా అయితే లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకోవడం, ఖర్చులకు వదులుకోవడం అలా ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఫ్రాక్ కూడా నేను ట్రై చేశాను. వచ్చాయి. నేను చాలా కుట్టాను ఇప్పటికి. ఇంకా చూసారు కదా! బాడీ పార్ట్ అయిన తర్వాత మిగతా పార్ట్‌కి ఏమైనా చిన్న ఎడ్జెస్ లాంటివి ఏమైనా తేడా ఉంటే కట్ చేసేసుకొని ఇలాగా మిడిల్‌లోకి తీసుకొని ఎందుకంటే మిడిల్‌లోకి తీసుకున్న క్లాత్ 2 ఫోల్డింగ్ ఉంటుంది కదా! బ్యాక్‌కి, ఫ్రంట్‌కి అటాచ్ చేయడానికి వస్తది. దాని మిడిల్‌లో చిన్న టక్ పెట్టుకొని లాగిస్తే వచ్చేస్తాయి. ఇలాంటి క్లాతులు అలా లాగితేనే కట్ చేసిన దానికన్నా అలా లాగితేనే కరెక్ట్‌గా వస్తాయి. అది కూడా నేను అలాగే లాగి కుట్టేసాననమాట. చూస్తున్నారు కదా! ఇది కూడా ఒక బ్లౌజ్ పీసే. నేను బ్లౌజ్ పీసే కట్ చేసి కుట్టాను ఫ్రాకు. కింద ఖర్చులు కూడా వచ్చింది. బాగుంది కదా క్యూట్‌గా. మాకు పాప ఉంది కాబట్టి మా పాపకి వదిలేస్తాను. బిజినెస్ చేసేంత వరకు వెళ్ళలేదు. అండ్ ఫ్రాక్స్ కూడా నేను కుడతాను. వచ్చాయి. చాలా కుట్టాను కాబట్టి. చూస్తున్నారు కదా! ఇది కూడా బ్లౌజ్ పీసే. కిందన పీకాక్స్ వచ్చాయి. బట్ లైట్ కలర్‌లో రావటం వల్ల పెద్ద లుక్ అనిపించలేదు కానీ ఫ్రాక్ అయితే ట్రెడిషనల్‌గా అనిపిస్తది. బ్లౌజ్ పీస్ వేస్ట్ కాకుండా ఇలా యూజ్ అయింది నాకు. అండ్ ఇది ఫస్ట్ నేను అంబ్రెల్లా కట్ ట్రై చేశాననమాట. ఇది కూడా మా పాపకి చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కూడా ప్లెయిన్ అవ్వడం వల్ల చాలా క్యూట్‌గా అనిపిస్తది. ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ ఇదిగోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.